హాయ్ స్టూడెంట్స్, మనము 8th క్లాసులో ముందు వీడియోలో ఎగ్జాంపుల్ 4 వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా నాన్న. ఇవాళ ఎగ్జాంపుల్ 5ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5, 4 times a number reduced by 5 equals 19. Find the number. Okay, 4 times a number reduced by 5. ఓకే, ఈక్వల్ 19 అంట. ఓకే, ఫైండ్ ద నెంబర్. సో ఆ నెంబర్ ఏంటిది అని అంటున్నాడు. ఓకే, నెంబర్కి 4 times చేశాక దాన్ని రిడ్యూస్ చేశాడు, అంటే -5 చేస్తే అది 19కి ఈక్వల్ అయ్యింది అని అంటున్నాడు. ఓకే, సో ఏంటిది ఆ నెంబరు అని అడిగినప్పుడు మనము ఏ విధంగా చేయాలి? ఎగ్జాంపుల్ 5. ఓకే, సో 4 times ఫస్ట్ ద నెంబర్, ఆ నెంబర్ ఏంటిదో మనకు తెలియదు కదా, దాన్ని వన్ వేరియబుల్గా అనుకుందాం. ద నెంబర్ ఈజ్ ఎక్స్. ఓకే, లెట్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో దానికి 4 times ఏ నెంబర్, ఈ నెంబర్కి 4 times 4x. ఓకే, దీంట్లో రెడ్యూస్ చేశారు. ఓకే, ఏ నెంబర్ రిడ్యూస్డ్ బై 5. ఓకే, సో రిడ్యూస్ చేశాడు కదా, 4x - 5. రిడ్యూస్డ్ మీన్స్ మైనస్ చేశాడు అని. అప్పుడు దేనికి ఈక్వల్ అయింది? ఈక్వల్ టు నెంబర్ రిడ్యూస్డ్ బై 5 ఈక్వల్ టు 19. సో 4x - 5 ఈజ్ ఈక్వల్ టు 19. ఇది మనకు ఈక్వేషన్, కరెక్ట్ ఈక్వేషన్. ఇప్పుడు ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 4x ఇక్కడే ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూను అటు రైట్ సైడ్కి తీసుకెళ్దాం. అప్పుడు -5 ఏమవుతుంది, ఇటు సైడ్కి వస్తే +5 అవుతుంది. సిగ్నల్స్ చేంజ్ అవుతాయి, +5. ఓకే, 4x ఈజ్ ఈక్వల్ టు 19 + 5 24. x ఈజ్ ఈక్వల్ 24. ఇది ఇంటూ కదా, ఇటు వచ్చేస్తే డివైడ్ అవుతుంది 4. సో 4 టేబుల్ 24, 4 8 24. సో ఆ ఎక్స్ ఏంటిది 4, అంటే ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 4. ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. ఓకే, ఎగ్జాంపుల్ 6. The length of a rectangle shaped park exceeds its breadth by 17 meters. If the perimeter of the park is 178 meters, find the dimensions of the park. ఎంత అంటున్నాడు? ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ షేప్డ్ పార్క్. ఆ పార్క్ ఎలా ఉందంట? రెక్టాంగిల్ షేప్లో ఉందంట. ఓకే, ఆ రెక్టాంగిల్ షేప్లో ఉన్న పార్క్కి మనకు లెంత్లు బెడ్త్లు ఉంటాయి కదా. సో ఎక్సీడ్స్ ఇట్స్ బెడ్త్ బై 17 meters. ఓకే, సో బెడ్త్ కంటే 17 meters లెంత్ ఎక్కువగా ఉంది. సో ఇది రెక్టాంగిల్ షేప్ కదా, సో రెక్టాంగిల్ షేప్ డ్రా చేస్తున్నాను. పార్క్ ఇది. ఓకే, సో ఈ పార్కులో లెంత్ ఎంత ఉంది? మనకు లెంత్ తెలియదు, బట్ బెడ్త్ ఎంత? బెడ్త్ కంటే లెంత్ మనకు ఇది బెడ్త్ అనుకో. ఓకే, బెడ్త్ని మనము ఎక్స్ అనుకుందాం. ఓకే, ఈ బెడ్త్ కంటే 17 meters లెంత్ ఎక్కువగా ఉంటుంది. సో 17 x + 17. ఓకే, సో బెడ్త్ దిస్ వన్, దిస్ ఈజ్ ద లెంత్. ఓకే, సో రాద్దాం ఇప్పుడు. ద బెడ్త్, లెట్ ద బెడ్త్ ఆఫ్ ది పార్క్ ఎంత ఇది?
x. Okay, the length of the park x plus 17, బెడ్త్ కంటే 17 మీటర్స్ ఎక్కువగా ఉంటుంది. సో పెరిమీటర్ ఎంత ఇచ్చాడు? ద పెరిమీటర్ ఆఫ్ ది పార్క్ 178 meters. ద పెరిమీటర్ ఆఫ్ ది పార్క్ how much? 178 meters. సో మనకు పెరిమీటర్ ఫార్ములా ఏంటిది? పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ 2 into length plus breadth. సో 2 into x plus 17. సో 2 into x 2x plus 17. ఓకే, ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 178. సో 2x plus 17 ఈజ్ ఈక్వల్ 178 by 2. ఇది ఇంటూలో ఉంది కాబట్టి by 2 అవుతుంది. 2 1 జా 2 8 జా 16, 1 లీవ్ ఉంటుంది, 2 9 జా 18. సో 2x plus 17 ఈజ్ ఈక్వల్ టు 89. ఓకే, సో ఈ వాల్యూని తీసుకెళ్దాం, లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూని రైట్ సైడ్కి తీసుకెళ్దాం. ఓకే, సో 2x ఈజ్ ఈక్వల్ 89 minus 17. అప్పుడు ఏమవుతుంది? 9 minus 7 2, 8 minus 1 7. ఓకే, 2x వాల్యూ, బట్ x వాల్యూ కావాలి కదా. 72 by 2. 2 1 జా 2 3 జా 6, 1 2 6 జా 12, 36 meters. ఇది లెంత్. ఓకే, లెంత్ ఈజ్ ఈక్వల్ టు 36 meters. మరి మనకు బెడ్త్ కూడా కావాలి కదా, మనకు బెడ్త్ వాల్యూ కూడా తెలియదు కదా. బెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 17 కదా. సో ఎక్స్ అంటే 36 ప్లస్ 17. సో 6 ప్లస్ 7 13, 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 3 5. ఓకే, సో 53 meters. సో లెంత్ ఏమో 36 meters, బెడ్త్ ఏమో 53 meters. ఆ విధంగా మనము లెంత్లని బెడ్త్లని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7. ఓకే, 2 supplementary angles differ by 34. Find the angles. ఓకే, సో supplementary angles differ by 34. 2 supplementary angles. అసలు supplementary angle అంటే ఏంటిది? The sum of 2 angles is equal to 180 degrees. ఓకే, ఎనీ 2 యాంగిల్స్ని మనము యాడ్ చేస్తే 180 degrees వచ్చిందనుకో, దాన్నే సప్లిమెంటరీ యాంగిల్ అంటాం. ఎక్స్ ప్లస్ వై ఆ రెండింటిని యాడ్ చేస్తే 180 degrees రావాలి. ఓకే, సో 2 యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు 180 degrees వస్తే దట్ ఈస్ ద సప్లిమెంటరీ యాంగిల్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? అది సప్లిమెంటరీ యాంగిల్స్, ఫైండ్ ద యాంగిల్స్. సో ఫస్ట్ స్మాలర్ యాంగిల్ ఏమంటున్నాం? ద స్మాలర్ యాంగిల్ బి ఎక్స్. ఓకే, అండ్ ద 2 angles differ by 34. ద బిగ్గర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 34. ఓకే, ఫస్ట్ స్మాలర్ యాంగిల్ ఏమో ఎక్స్ అనుకుంటున్నాం, బిగ్గర్ యాంగిల్ ఏమో ఎక్స్ ప్లస్ 34 అనుకుంటున్నాం. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఏం రావాలి? సప్లిమెంటరీ యాంగిల్ రావాలి, అంటే 180 degrees రావాలి. సో ఎక్స్ డిగ్రీస్ ప్లస్ ఎక్స్ ప్లస్ 34, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 34 ఈజ్ ఈక్వల్ 180 degrees. ఓకే, నా 2x ఇక్కడే ఉంటుంది. ఈ 34ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి తీసుకెళ్తాం. 180 మైనస్ 34 అవుతుంది. ఓకే, అప్పుడు 180 మైనస్ 34 ఏమవుతుంది? 146. 2x వాల్యూ 146. మరి x వాల్యూ రావాలంటే x ఈజ్ ఈక్వల్ టు 146. ఇది ఇంటులో ఉన్న వాల్యూ ఇటు వస్తే డివైడ్ అవుతుంది. 146 by 2. 2 1 జా 2 7 జా 2 3 జా 73. సో స్మాలర్ యాంగిల్ ఎక్స్ వాల్యూ 73. మళ్ళీ బిగ్గర్ యాంగిల్ కూడా కావాలి కదా. బిగ్గర్ యాంగిల్ ఎంత? ఎక్స్ ప్లస్ 34 అంటే 73 ప్లస్ 34 7 10 107. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎగ్జాంపుల్ 7. Now example 8.
నేను ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి కదా అని ఇక్కడే టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 8th భాగము నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ లెంతీగా ఉంటుంది. ఈజీగా ఉన్నాయి ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ విజయాస్ మదర్ ఈజ్ 4 times ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ విజయ. ఓకే, ఆఫ్టర్ 6 years ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 62 years. ఫైండ్ దేర్ ప్రజెంట్ ఏజెస్. సో ప్రజెంట్ ఏజెస్ ఇవ్వలేదు. ఓకే, విజయ్ది అండ్ విజయ్ వాళ్ళ మదర్ది ప్రజెంట్ ఏజెస్ ఎంతనో ఇవ్వలేదు. బట్ ఆఫ్టర్ 6 years తర్వాత మాత్రమే వాళ్ళిద్దరిది యాడ్ చేస్తే 62 అంట. ఓకే, సో ప్రజెంట్ ఏజెస్ ఇవ్వలేదు కదా మనకు. ఫస్ట్ ఆ ప్రజెంట్ ఏజెస్ని ఎక్స్ అనుకుందాం. ఎవరిది? విజయది. ఫస్ట్ విజయస్ ప్రజెంట్ ఏజ్. విజయ ప్రజెంట్ ఏజ్. ఓకే, ప్రజెంట్ ఏజ్ ఎంత అనుకుంటున్నాం? ఎక్స్. మళ్ళీ విజయ వాళ్ళ మమ్మీది కూడా ఉంది కదా ప్రజెంట్ ఏజ్ 4 times. ఓకే, ప్రజెంట్ ఏజ్కి 4 times ఉంటుంది విజయ వాళ్ళ మమ్మీది. విజయాస్ మదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 4 times అంటే 4x అని. ఓకే, సో ఇదేమో విజయది ప్రజెంటేజ్, ఇది విజయస్ మదర్ ప్రజెంటేజ్. ఓకే, 4x. ఇప్పుడు ఈ రెండింటికి యాడ్ చేస్తే 62 కాదు, ఆఫ్టర్ 6 years తర్వాత యాడ్ చేస్తే 62 years అంట. అంటే విజయస్ ప్రజెంటేజ్ 6 అయినప్పుడు ఆఫ్టర్ 6 years తర్వాత ఏమవుతుంది? 6 years పెరుగుతుంది, అంతే కదా. సో అంటే x + 6. ఇప్పుడు 3 years అనుకో విజయది. ఆఫ్టర్ 6 years తర్వాత ఏమవుతుంది? ఈ 3 + 6 9 years అవుతాయి. సో అలాగే ఇప్పుడు ప్రజెంటేజ్ తెలియదు కాబట్టి దానికి 6 యాడ్ చేసామనుకో ఆఫ్టర్ 6 years వస్తుంది. ఆఫ్టర్ 6 years విజయ ఏజ్ హౌ మచ్? x + 6, అంతే కదా. మళ్ళీ ఆఫ్టర్ 6 years వాళ్ళ మదర్ది కూడా పెరుగుతుంది కదా. విజయాస్ మదర్ ఏజ్ హౌ మచ్? 4x. ప్రజెంట్ 4x ఉంది, దానికి +6 అవుతుంది 6. సో ఈ రెండింటిని ఆఫ్టర్ 6 years తర్వాత ఉండే ఏజ్కి యాడ్ చేస్తే 62 years ఉందంట. సో ఈ రెండింటిని యాడ్ చేద్దాం. x + 6 విజయ ఏజ్ అవుతుంది, 4x + 6 వాళ్ళ మమ్మీ ఏజ్ అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 62 years వస్తుందంట వాళ్ళకి. ఓకే, సో దిస్ ఈజ్ ద మనకి ఈక్వేషన్. x + 4x 5x, 6 + 6 12 ఈజ్ ఈక్వల్ టు 62. ఓకే, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూని రైట్ సైడ్కి తీసుకెళ్దాం. 5x ఈజ్ ఈక్వల్ టు 62 - 12. ఓకే, 62 - 12, 2 - 2 0, 6 - 1 5, 50. 5x వాల్యూ, x వాల్యూ 50/5. సో 5 1 జా 5 10 జా, సో 10. సో ఇదేంటిది? ప్రజెంట్ ఏజ్, అంతే కదా. ప్రజెంట్ ఏజే కదా. విజయ ప్రజెంట్ ఏజ్ ఏమనుకున్నాము? ఎక్స్ అనుకున్నాం. సో లెట్ విజయాస్ ప్రజెంట్ ఏజ్. సో ఎక్స్ వాల్యూ ప్రజెంట్ ఏజ్ విజయ ప్రజెంట్ ఏజ్ హౌ మచ్? 10, అంతే కదా, 10 years. మళ్ళీ విజయాస్ మదర్ ఏజ్ ఎంత? విజయ ఆఫ్టర్ 6 years అంటున్నాడు కదా. విజయాస్ మదర్ ఏజ్ ఎంత? 4x అంటే 4 × 10 40. ఓకే, విజయ ఏజ్ ఏమో 10, వాళ్ళ మమ్మీ ఏజ్ 40 ప్రజెంట్లో. అదే ఆఫ్టర్ 6 years అంటే 10 + 6 16,
40 ప్లస్ ఎక్స్ 40 ప్లస్ 6 46. ఇక్కడ 16 వస్తుంది, ఇక్కడ 46 వస్తుంది. అవి రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ 62 వస్తుంది. ఓకే. సో ఇప్పుడు విజయాస్ ప్రజెంట్ ఏజ్ ఎంత? 10 years. వాళ్ళ మమ్మీ ఏజ్ 40 years. నెక్స్ట్ నౌ ఎగ్జాంపుల్ 9. There are 90 multiple choice questions in a test. ఎన్ని చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయంట? 90 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయంట. 2 marks are awarded for every correct answer and 1 mark is deducted for every wrong answer. If Sahana got 60 marks in the test while she answered all the questions, then how many questions did she answer correctly? సో టోటల్గా 90 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయంట. దాంట్లో ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ 2 marks, ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి 2 marks అంట. 2 marks ఆర్ అవార్డెడ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి 2 marks అంట. 1 mark ఈజ్ డిడక్టెడ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. 1 mark డిడక్ట్ చేస్తారంట. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1 mark మేనేజ్ చేస్తారు. అదే కరెక్ట్ ఆన్సర్ అయితే 2 marks ఇస్తారు. ఇఫ్ సహనా గాట్ 60 marks ఇన్ ద టెస్ట్, సో అప్పుడు సహనాకి ఎన్ని వచ్చాయంట? 60 marks వచ్చాయట. సో ఆమె ఎన్ని కరెక్ట్ రాసి ఉంటుంది, ఎన్ని రాంగ్ రాసి ఉంటుంది అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటిది క్వశ్చను? ఎగ్జాంపుల్ 9. ఓకే. సో మనకు కరెక్ట్ ఆన్సర్స్ తెలియదు, ఇన్కరెక్ట్ ఆన్సర్స్ తెలియదు. ఓకే. సో కరెక్ట్ ఆన్సర్స్ని మనము కరెక్ట్ ఆన్సర్స్ని ఎక్స్ అనుకుందాం. లెట్ కరెక్ట్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. మరి ఇన్కరెక్ట్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి కదా, అంటే రాంగ్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్. మరి అది ఏమవుతుంది? టోటల్ ఆ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 90 కదా, 90 మైనస్ ఎక్స్. కరెక్ట్ ఆన్సర్స్ని ఎక్స్ అనుకుంటాం, రాంగ్ ఆన్సర్స్ని 90 మైనస్ ఎక్స్ అనుకున్నాం. ఎందుకంటే టోటల్గా ఒక 10 కరెక్ట్ ఆన్సర్స్ అయినాయి అనుకో, దాంట్లో 80 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. ఎందుకు అంటే టోటల్గా ఉన్నాయే 90 కదా. సో అందుకే 90 మైనస్ ఎక్స్ చేసాం, రాంగ్ ఆన్సర్స్. ఓకే. నౌ కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే ఎన్ని మార్క్స్ వస్తాయంట? 2 వస్తాయి, అంతే కదా. నెంబర్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్, హౌ మచ్? ఎంత? 2 into x అంటే 2x. ఓకే. మరి ఇన్కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే 1 మార్క్ రాంగ్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఎంత? 1 మార్క్ కదా, 1 into 90 మైనస్ ఎక్స్. అప్పుడు 90 మైనస్ ఎక్సే వస్తుంది. ఓకే. సో ఈ రెండింటిని మనము ఏం చేయాలి? మైనస్ చేసామనుకో, అప్పుడు దేనికి ఆమెకు వచ్చిన మార్క్స్ వస్తాయి. సో కరెక్ట్ ఆన్సర్స్ 2x మైనస్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని? 60 మార్క్స్ వచ్చాయి ఆమెకు. ఓకే. సో 2x మైనస్ని బ్రాకెట్ ఓపెన్ చేద్దాం, మైనస్ 90 మైనస్ మైనస్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60. ఓకే. నౌ 2x ప్లస్ ఎక్స్ 3x మైనస్ 90 ఈజ్ ఈక్వల్ టు 60. సో 3x ఈజ్ ఈక్వల్ టు, ఈ 90 ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది, 60 ప్లస్ 90, సో 150. 3x ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 150/3. సో 3 5s are 15, 3 0s are 0. సో ఆమెకు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి? నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్, హౌ మచ్?
ఎన్ననా 50. సో 50కి కరెక్ట్ ఆన్సర్స్ రాసింది. ఓకే, నా రవి వాక్ ఈ ఎగ్జాంపుల్ 10 నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, నౌ దిస్ వీడియో ఈజ్ కంప్లీటెడ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.